కూటమి సర్కారుపై మండిపడ్డారు సిపిఎం నేత బివి రాఘవులు. అమరావతిలో భూసేకరణ రాజధాని అవసరం కోసం కాదు, రియల్ ఎస్టేట్ కోసం తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాజధాని కోసం తీసుకుని అమ్ముకోవడానికే రైతుల నుంచి భూములు సేకరిస్తున్నారని ఆరోపించారు. ఇక రెండో విడత భూసేకరణ కూడా అర్ధరహితమని దుయ్యబట్టారు రాఘవులు. మొట్టమొదటినే 30,000 40,000 ఎకరాలు తీసుకున్నప్పుడే మేము వ్యతిరేకించాం. 1,300 ఎకరాలు ఒరిజినల్ ప్లాన్లో ఉంది రాజధానికి. రాజధాని నిర్మించడానికి అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మించడానికి ఆ సింగపూర్ ప్లాన్లోనే 1,300 ఎకరాలు ఉన్నది. ఆ 1,300 ఎకరాలతోటి పూర్తి చేయండి. ఇంకా అదనంగా వసతులు కల్పించాలంటే ఇంకో 2-3 వేల ఎకరాలు తీసుకోండి. వాస్తవంగా ప్రభుత్వానికి సంబంధించిన భూమే 7,000 ఎకరాలు అక్కడ ఉంది. అటువంటి పరిస్థితుల్లో రైతుల నుంచి భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజే చెప్పాం. ఇప్పుడు అదనంగా తీసుకోవడం మరీ అన్యాయం. ఇది రాజధాని కోసం తీసుకుంటుంది కాదు, వ్యాపారం కోసం తీసుకుంటుంది. రియల్ ఎస్టేట్ భూమి కోసం తీసుకుంటుంది. తమ అనుయాయులు కొనుక్కున్న తర్వాత ఇట్లాంటి పథకాలు పెడితే వాటి విలువ పెరిగి ఆ రకంగా చేసుకోవడానికి తీసుకుంటుంది తప్ప రాజధాని అవసరం కోసం తీసుకుంటుంది కాదు. లేదు, తమ ఖర్చు పెట్టకుండా ఈ భూములను నమ్ముకొని ఆ డబ్బుతోటి కార్యక్రమం నడపాలని చెప్పేసి ప్రజల సొమ్ముతోటి ప్రభుత్వ నడుపుకోవాలని చెప్పేసి ఒక పరోక్షమైన పన్నుల బాధుడు తప్ప ఇంకోటి కాదు. అందుకని ఈ ల్యాండ్ పూలింగ్ని మేము మొదటిదాన్ని వ్యతిరేకించాం. ఈ రెండోది ఇంకా అసలు ఇది అర్థం లేనిది, అన్యాయమైందని చెప్పేసి మేము చెప్తున్నాం.